హరి ఓం నమో నమః. అందరికీ స్వాగతం, నమస్కారం. ఇది విబుధవాణి విలాస తురియ శ్రేణి కక్ష. మనం ప్రస్తుతానికి ఈ సరళ వాంగ్మయార్థ పాఠమాలలో సుభాషితాలు చదువుకుంటున్నాము. ప్రార్థన చేసి మొదలు పెడతాము. యో బ్రహ్మాండం విదధాతి పూర్వం యో వై వేదాంశ ప్రహిణోతి తస్మై తమ్మదేవమాత్మబుద్ధి ప్రకాశం ముముక్షురు వై శరణమహం ప్రపద్యే. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సో ఇవాల్టి సుభాషితము ఒకసారి చదువుతాను, వినండి. ఆయు కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ పంచైతాని సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. మరొకసారి, ఆయు కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ పంచైతాని సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. ఓకే, అనుచ్చారణకి వివేక్. ఆయు కర్మ చ విత్తం చ ఆయుః కర్మ చ విత్తం చ ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ విద్యా నిధనమేవ చ విద్యా నిధనమేవ చ పంచైతాని సృజ్యంతే పంచైతాని సృజ్యంతే పంచైతాని సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః గర్భస్థస్యైవ దేహినః గర్భస్థస్యైవ దేహినః. ధన్యవాదాలు. సో మొదలు దీన్ని తాత్పర్యం చూద్దాము. అన్ని తెలిసిన పదాలే, ఇందులో ఏవి తెలియని పదాలు ఏం లేవు. ఒకసారి చూద్దాము. ఆయువు, పని, ధనము, చదువు, చావు అంటే మరణం. ఈ 5 మనుషులు గర్భంలో ఉండగానే నిర్ణయింపబడతాయి. దేహినః గర్భస్థస్య ఏవ సృజ్యంతే ఏతాని పంచ. ఓకే, ఇవి సో దీని పద విభాగము. ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధనం ఏవ చ. ఇక్కడ కలిపి రాశారంటే నిధనమేవ చ అందులో నిధనం ఏవ చ. పంచైతాని అంటే పంచ ఏతాని. ఓకే, పంచ ఏతాని సృజ్యంతే గర్భస్థస్య ఏవ దేహినః గర్భస్థస్యైవ దేహినః గర్భస్థస్య ఏవ దేహినః. ఓకే, సో ఆయుః కర్మ విత్తం విద్యా నిధనమేవ చ. ఏతాని పంచ. పంచ ఏతాని అంటే ఏతాని పంచ హి గర్భస్థస్య ఏవ దేహినః సృజ్యంతే. ఓకే, దేహినః గర్భస్థస్యైవ అంటే సరిపోతుంది, ఇంకా కూడా బాగుంటుంది. ఓకే, దేహినః గర్భస్థస్య ఏవ సృజ్యంతే. రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రతిపదార్థం చూద్దాం. ఆయుః అంటే ఆ జన్మ మృత్యు అవధి కాలః, ఆయుర్దాయము. ఓకే, ఆయుర్దాయము అంటే ఏదైతే మనకి పుట్టిన దగ్గర నుంచి పోయే మధ్యలో మరణం సంభవించే ముందు దాకా మన సమయం ఉంటుందో దాన్ని ఆయువు అంటారు. కాల అవధి, మనిషికి ఇవ్వబడిన కాల అవధి ఆయువు. కర్మ
కర్మ అంటే ఇక్కడ భాగ్యము అని తీసుకోవాలి. అంటే కర్మని 2 రకాలుగా చెప్తారు. పూర్వం చేసిన దాని మీద మన అధికారం లేదు, అది భాగ్యం కింద మనకు పనికొస్తుంది. ఇప్పుడు చేయబోతున్నది, ఇప్పుడు చేస్తున్నది మన చేతిలో ఉంటుంది, అది రేపు పొద్దున భాగ్యం అవుతుంది. ఓకే, సో ఇది కర్మ అంటే. సో ఇప్పుడు ఈ కర్మ ఇక్కడ మనము ఇక్కడ ఈ సందర్భంలో ముందరే నిర్ణయింపబడుతుంది. అంటే అరే నేనేం చేయకుండానే ఎట్లా నిర్ణయింపబడుతుంది, నేనేం చేయాలనేది అనేది. ఇంకొక సజెషన్ ఎటువైపు అంటే మన వర్ణాశ్రమ విధానం వైపు ఇంకొక సజెషన్. ఓకే, ఆశ్రమ విధానం కాదు, వర్ణ విధానం. వర్ణ వ్యవస్థ జన్మ ఆధారం మీద మన భారతీయులం పెట్టుకున్నాం కాబట్టి, మన హిందువులం, మన సనాతన ధర్మంలో ఒక్కటే, మిగతా ఎవ్వరు జన్మతోటి ఈ వర్ణాలు నమ్మరు. మనిషి చేశాడు అంటారు, ఇవి మనిషి చేసినవి కాదు ఈ వర్ణాలు. సో అవి వాటి వల్ల కూడా కర్మ నిర్ణయం అవుతుంది. వాడు పుట్టగానే వాడు ఈ పని చెయ్యాలి, ఈ కార్యానికి వాడు సంబంధించిన వాడు అని నిర్ణయం అవుతుంది. సో అందువల్ల కూడా గర్భస్థస్య సృజ్యంతే అనేది కర్మ కరెక్ట్ అవుతుంది. అక్కడ వృత్తిగా తీసుకోవచ్చు, వర్ణం ఆధారిత వృత్తి, మామూలు వృత్తి కాదు, వర్ణాధారిత వృత్తి తీసుకోవచ్చు. నెక్స్ట్ విత్తము, డబ్బు. కొంతమందికి ఎంత ఇది చేసినా వాడికి డబ్బు సంపాదించలేడు, కొంతమందికి వద్దన్నా డబ్బు వస్తుంది, కొంతమందికి అవసరమైనంత ఉంటుంది, కొంతమందికి ఎప్పుడూ అవసరానికి పనికిరాదు డబ్బు, కొంతమందికి ఎప్పుడూ లేకపోయినా అవసరానికి మాత్రం వాళ్ళకి సమకూరుతూ ఉంటుంది. ఈ విధమైన ఎన్ని రకాల కాంబినేషన్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా గర్భస్థస్య. ఇవన్నీ కూడా ఎట్లా వినాలి అంటే గర్భంలోనే నిర్ణయింపబడతాయి అన్న దాంతో అన్వయించుకొని వినాలి. మామూలు కాదు, ఇవన్నీ మామూలుగా చెప్పట్లేదు. ఒక మనిషి ఎంతకాలం బతుకుతాడు, వాడి కర్మ ఏమి అవుతుంది, వాడికి ఎంత డబ్బు ఉంటుంది, వాడు ఎంత చదువుకుంటాడు, వాడు ఎప్పుడు మరణిస్తాడు, ఈ 5 కూడా గర్భంలో ఉండగానే నిర్ణయింపబడతాయి. మిగతావి తెలియదు కానీ ఆయుర్దాయము, దాని తర్వాత ఈ మరణము, ఓకే, ఇవి మాత్రం చాలా ఖచ్చితంగా రెండు ఒకటే. సాధారణంగా ఆయుర్దాయమైన మరణం ఎప్పుడు సంభవిస్తుంది అని తీసుకోవాలి ఇంకా. ఓకే, సో ఇవి విద్య. కొంతమందికి ఎంత కావాలనుకున్నా, 4 పీక్కున్నా మంచి అవకాశాలు ఉండి చదువు అవ్వదు. కొంతమందికి ఎంత అవకాశాలు లేకపోయినా వాళ్ళ దగ్గరకు వచ్చి చదువు చెప్తారు, వాళ్ళకి తొందరగా చదువు అవ్వుతుంది. సో ఇవి వీటి మీద ఎవరి కంట్రోల్ ఉండదు. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది, మనిషి భాగ్యం గురించి ఇంత మాట్లాడతాం మనం. ఒకే క్లాస్ లో 50 మంది విద్యార్థులకి లేదా 40 మంది విద్యార్థులకి లేదా కనీసం 25 మందికి టీచర్ కూర్చొని ఒకటే టీచర్ చెప్తుంది. కానీ పరీక్ష పెడితే ఒకడికి 50లోంచి 50 వస్తాయి, ఒకడికి 50లోంచి 10 కూడా రావు, ఒకడికి 5 కూడా రావు. ఎందుకు ఇట్లా జరుగుతుంది? వాడు ఎక్స్ప్రెస్ చేయగలగటం పక్కన పెట్టండి, కొన్ని కాన్సెప్ట్ అడుగుదాం వాడిని, నీకు ఎంత అర్థమైందిరా, వాడికి ఎంత అర్థం అవుతుంది. సో ఇవన్నీ కూడా మనము అట్లనే ఉంటుంది. మన మనిషి భాగ్యం కూడా ఎందుకు సృష్టిలో ఇన్ని ఉన్నాయంటే మరి క్లాస్ రూమ్ లో ఎందుకు ఇట్లా జరుగుతోంది? ఒక చిన్న క్లాస్ రూమ్, పోనీ 5 విద్యార్థుల్ని తీసుకుందాం, ఎక్కువ మంది కూడా వద్దు, వాళ్ళలో ఎవరికి అంత అర్థమైంది? ఒకే టీచర్ పాఠం వింటున్నారు, ఆ టీచర్ ఒకే తీరుకు అందరి సందేహాలు తీరుస్తుంది ఆర్ తీరుస్తాడు. ఓకే, సో ఆ డిఫరెన్సే మన లోపల కూడా ఉంటుంది. భగవంతుడు అందరికీ ఒకే తీరుగా ఇచ్చాడు, మనమే వాటిని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతాం అనేది ఒక థియరీ. ఇవన్నీ థియరీస్ మాత్రమే. ఓకే, నేను వీటిని మన ధర్మం చెప్పింది, మన ఋషులు చెప్పినప్పటికీ కూడా అవి థియరీస్ గానే మనం తీసుకోవాలి. ఎందుకంటే ఇవి చాలా 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 పెద్ద విషయాలు. కరెక్ట్ రాంగ్ గురించి నేను మాట్లాడట్లేదు, నేను థియరైజింగ్ గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే మన దగ్గర ప్రూఫ్స్ ఏమి ఉండవు. నాకు ఇట్లా అనిపించింది, నాకు ఇట్లా అర్థమైంది, 2 థింగ్స్ ప్రూఫ్స్ దగ్గరకు వచ్చేసరికి మనకు అర్థం కాదు. అందరికీ అంత బుర్ర ఉండదు, వాళ్ళకి అర్థం కాదు. వాడి చిన్న ఇప్పుడు ఆ ఏనుగుని చూసినట్టే ఉంటుంది. ఒకడు తోక ఏనుగు అనుకుంటాడు, ఒకడు తొండం ఏనుగు అంటాడు, ఒకడు కాలు ఏనుగు అంటాడు, ఒకడు చెవులు ఏనుగు అంటాడు. సో ఏనుగు ఆ గుడ్డి వాళ్ళకి ఎట్లా అర్థమైందో అట్లాగే, అంటే మొత్తం ఏనుగు ఫామ్ ఏంటో ఎవరికి తెలియదు. అట్లా ఉంది మన పరిస్థితి. ఓకే, అది వేరే వాటికి 6 ఇండియన్స్ అని ఆ పోయం చెప్తారు, కానీ ఇది తప్పు. నేను ఇండియన్స్ అని చెప్పట్లేదు, కానీ ఏ మతమైనా కూడా దీనికి కంప్లీట్ ఇంకా మన ధర్మమే చాలా లోతుల్లోకి వెళ్ళి చెప్పింది. మన సనాతన ధర్మం చెప్పినంత లోతుల్లోంచి ఈ విషయాలు ఎవ్వరూ ఎనలైజ్ చేయలేదు. అంత ఎనలైజెస్ ఎవ్వరు చేయలేదు. అందరూ ఫలానా దేవుడి పేరు చెప్తారు, వాళ్ళ దేవుడు ఆ ఫామ్ లో వీళ్ళనందరినీ క్రియేట్ చేశాడు,
ఆయన వీళ్ళు కుంటిగా ఉండాలి, వీళ్ళు గుడ్డిగా ఉండాలి అన్నారు. వాళ్ళకి ఒకటే జన్మ సిద్ధాంతము, ఒకటే జన్మ ఒకటే మృత్యు అంటారు. మనం అట్లా కాదు, మనం అంత సంకుచితం వాళ్ళం కాదు. ఓకే, వాళ్ళు ఒకటేసారి చేసిన కర్మలకి వాళ్ళకి ఫలితం దొరుకుతోంది. మనం ఆ విధంగా ఉండదు. ఓకే, కానీ మనకు మరి ఇంత ఇది విధంగానే ఈ శ్లోకము మనకు ఫస్ట్ ఏమవుతుంది తెలుసా, ఇది ఫేట్ఫుల్, అదేంటంటే ఫేటలిజం. ఫేటలిజం అంటే ఇది అంతే, ఇంకా కంప్లీట్, నీకు అన్ని నిర్ణయం అయిపోయాయి కదా, ఇంక నువ్వేం చేయాల్సింది లేదు అంటే మనిషి వేస్ట్, మనిషి ఎందుకు పనికిరాడు, అసమర్థుడు, అంటే వాడు ఎంతకాలం బతుకుతాడో కూడా వాడి చేతిలో లేదు. ఆ విధంగా ఒక రకమైన కట్టి పడేసే ఒక థింగ్ దీంట్లో కనిపిస్తుంది. కానీ ఇందులో అట్లాంటిది ఏమీ లేదు. అది ఎందుకు అనిపిస్తుంది అంటే మన ప్రస్తుతం మనం చదువుకున్న చదువులు, ప్రస్తుతం అన్ని కట్టిపడేసిన సిద్ధాంతాలు, మనము ఏ ఒరబడిలో ఆలోచన ధోరణిలోకి మనది కాని జీవితాన్ని బతుకుతూ మనది కాని సిద్ధాంతాలను మనం వింటూ సంకుచితం అయిపోయినాను చూడండి, దాంట్లోంచి దీన్ని చూస్తే అట్లా అనిపిస్తుంది. ఓకే, సో ఆ సిద్ధాంతాన్ని, అమూలమైన విషయాన్ని ఇక్కడ చాలా చక్కగా ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. రైట్. సో ఆయువు, కర్మ, విత్తము, విద్య, నిధనము, ఇవన్నీ కూడా పంచ ఏతాని, ఈ 5 ఇమాని. ఓకే, నన్ను ఏ తెలియదు, అచ్చా నేను ఇవన్నీ ఏవచ నిధనమేవచ పంచైతాని సృజ్యంతే దేహినః. దేహినః అంటే ఇది దేహి, దానికి షష్ఠీ విభక్తి, అందుకని ఏకవచనం. సో జీవికి అని తీసుకోవాలి, జీవి యొక్క. సో జీవి యొక్క అని తీసుకుంటే కుదరదు ఇక్కడ, అందుకని కిన్కుని తీసుకోవాలి. సృజ్యంతే కల్పించబడతాయి, ఏర్పాటు చేయబడతాయి. సృష్టింపబడతాయి అంటే వాడి కోసం సృష్టించారని కాదు, ఏర్పాటు చేయబడతాయి, ఇవి నిర్ణయం అయిపోతాయి అని చెప్పుకోవాలి. ఓకే, ఒక రకంగా నిర్ణయం అయిపోతాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఎందుకని ఇక్కడ నిర్ణయింపబడతాయి అనే పదాన్ని వాడాను. ఓకేనా, రైట్. సో ఇప్పుడు వ్యాకరణ విశేషాలు చూద్దాం. ఆయువు అనేది ఆయుష్, ఇది ఆయు 3 నాకలో ఇణ ధాతు, ఇణ గతౌ ధాతుకి ఉన్ అనేది ఒక ప్రత్యయము. దీని అర్థం ఏంటో, ఈ ఆయువు అనే దాని అర్థము జీవిత వ్యాప్య కాల, ఇది కూడా ఉంది. ఓ, ఒక ఉకారాంతం కూడా ఉంది, షకారాంతం కూడా ఉంది, సకారాంతం. ఓకే, జీవిత కాల పరమాయువు తత్పర్యాయ. ఎందుకు ఇట్లా ఆయు శబ్దము ఉకారాంతం కూడా ఉంది పుల్లింగంలో. నాకు తెలిసి సకారాంతం ఒకటే అనుకున్నాను, ఒకటే అనుకున్నాను, కానీ ఆయువు కూడా ఉంది. జీవిత వ్యాప్య కాల అంటున్నాడు, అదే కదా, జీవనం ప్రాణాహ అంటున్నాడు. ఇంట్రెస్టింగ్. ఓకే, సరే. ఎనీవే, సో ఆయువు ఉకారాంతం కూడా ఉంది, పుల్లింగము అండ్ నపుంసకం రెండిట్లో. ఆయువు సకారాంతం మాత్రం ఓన్లీ నపుంసకలింగంలో ఉంది. ఓకే, ఏతి గచ్చతి. సో ఇది కూడా తీసుకోవచ్చు, వి కెన్ టేక్ బోత్. ఓకే, సో ఇది కూడా తీసుకుందాం, అన్న రెండు తీసుకుందాం. రైట్. సో ఆయువు పుంక్లింగ్, ఏతి ఇండ్ గతౌ. ఓకే, దానికి ఊణ అని చేస్తే ఆయు శబ్దము పుల్లింగము ఉకారాంతము తయారైంది. ఆయు ఇక్కడ ఇట్లా ఇస్తాడు కోశంలో, స్ అని ఇస్తే షకారము అని అర్థం. దానికి దీనికి ఎందుకు ఆయుష్ అని అవుతుంది. సో ఆయుష్, అది ఆయుష్ శబ్దము దానికి. ఓకే, ఫైన్. ఇది అయ్యాక కర్మ, కర్మకి నకారాంతం. కర్మ ఎప్పుడు చాలా మంది కర్మస్య కర్మస్య అంటారు, కర్మస్య అనేది తప్పు, కర్మణః అనాలి, కర్మన్. నకారాంత శబ్దం కర్మ. సో క్లీవం, నిత్య క్లీవం, అది ఎప్పుడు నపుంసకలింగంలోనే ఉంటుంది. యత్ క్రియతే తత్ కర్మ. ఓకే, ఏది చేయబడుతుందో అది కర్మ. కృ మనిన్ ప్రత్యయం. ఓకే, కృ అనే ధాతువు, కృ కరోతి కరణే అది ధాతువు, దానికి మనిన్ అనే ప్రత్యయంతో కర్మ అనేది ఏర్పడింది. విత్తం, విత్తం అంటే విత్తం, విత్త అనేది డైరెక్ట్ గా తీసేసుకున్నారు. విత్యతే, త్యజ్యతే. విత్యతే అంటే విత్తులాగా నాటేదేమో నేను అనుకున్నాను. ఓకే, విత్త ప్లస్ ఘై. ఓకే,
కలిగి ఉండేది హ్మ్? కలిగి ఉండే అర్థంలో కూడా రావచ్చేమో. విత్. మరి అక్కడైతే విద్యతే త్యజ్యతే అని ఇచ్చారు. మరి చూద్దాం మళ్ళీ ఒకసారి. రెండిట్లో చూశాను, వాచస్పత్యం శబ్దకల్పద్రుమంలో రెండిట్లో చూశాను. విద్యతే త్యజ్యతే అని వాచస్పత్యంలో చెప్పాడు. శబ్దకల్పద్రుమంలో కూడా విత్త విత్తం విద్ అంటున్నాడు, ఇతనేమో విదతో చెప్తున్నాడు. ఇదే ప్రాబ్లం. సో మనకు కోశాల్లో కూడా చాలా వెరైటీస్ దొరుకుతాయి. సో మనం దాన్ని ప్రాబ్లం గా తీసుకోకూడదు. అంటే ఏది నిర్ణయించాలంటే మనం ఒకటి సంస్కృతంలోకి వచ్చేసరికి మనం ఎట్లా అలవాటు చేసుకోవాలంటే, మనం నిర్ణయించేది ఏమి ఉండదు. ఈ క్వశ్చన్లో ఇది ఇచ్చాడు, ఈ క్వశ్చన్లో ఇది ఇచ్చాడు, మన డ్యూటీ అంతే. రెండు నేర్చుకుందాం, కథం బాత్, అంతే. అట్లాంటి నేచర్ అలవాటు చేసుకోవాలి. లేకపోతే ఇంక అక్కడే గిరికీలు కొట్టుకుంటూ కూర్చుంటాం. ఇది కరెక్టా, ఇది కరెక్టా, వీఆర్ నన్ టు డిసైడ్ దట్. ఓకే. సో విత్తం అంటే ఈయన ప్రకారం విత్యతే త్యజ్యతే, ఈయన ప్రకారం విదక్తః, ఏది మన శబ్దకల్పద్రుమకారుడు. ఓకే. విత్తో భోగ ప్రత్యయో అనే దాంతో సాధువు అంటున్నాడు. సో తహ తీసుకున్నాం, ఇదంతా అవసరం లేదు. విద్ ప్లస్ తహ. ఓకే, విత్తం. ఓకే ఫైన్. నెక్స్ట్ విద్య. విద్య చాలా సార్లు వస్తుంది, ఇది అలవాటు అయిపోయి ఉంటుంది. విద ధాతుకి క్యప్పు ప్రత్యయము. దాని తర్వాత నిధనం, ఇది కొత్త శబ్దము. నిధనం అంటే పుంలింగము నపుంసకలింగం. పుంనా అని ఉంది కదా, అంటే పుంలింగము నపుంసకలింగం రెండిట్లో ఉంది. నిధీయతే అత్ర నిధా ప్లస్ క్యూ అంట, క్యూ ప్రత్యయం అంట. ఓకే, నిధనం. ఓకే, ధా ధాతు మెయిన్. ధా ఇందులో ఏమి ఇచ్చాడో చూద్దాం. సో నిధనం మీన్స్ నీ ప్లస్ ధా ప్లస్ ఈయన కూడా క్యూబు అని అంటున్నాడు. అదైతే క్యూబు ఉణాది ప్రత్యయం నాశ. ఓకే, సో రెండు ఉణాది కరెక్టే ఉంది. క్యూబు క్యూ. ఏ తాని, ఏ తద్దు నపుంసకలింగం ప్రథమ బహువచనము. గర్భస్థస్య, ఇది షష్ఠి విభక్తి. గర్భాకి రాశాను, గర్భస్థాకి తెలుసు కదా, స్థా అంటే అందులో ఉండేవాడు. గర్భాకి గృ భన్ అంట. గృ అనే ధాతువు గృణాతి అవుతుంది అనుకుంటా. అది గృ ధాతువుకి. ఇప్పుడు అది ఎందుకు గృ ధాతు అనేది మనం అనుకోవద్దు, వాళ్ళు ఇచ్చారు, మనం తీసుకోవాలి. పైగా ఒక్కొక్కసారి పదాలు ఇప్పుడు పంకేజాత పంకజ పంకజం తీసుకుంటే అందులో క్రిమికి కూడా వస్తుంది. మరి మనం ఎందుకు లోటస్ ఒకదానికే వాడుతున్నాం అని చెప్పి శాస్త్రంలో చోట చర్చ వస్తుంది. ఓకే, పంకజ అన్నప్పుడు పంకేజాత క్రిమి కూడా ఉంది కదా. సో పంకజాక్షి అంటే మనం లోటస్ ఐడ్ అనే తీసుకుంటాం దాన్ని. ఎందుకు అంటే అక్కడ రూఢి అయిపోయింది. సో అట్లా ఈ ధాతువుతోటి ప్రత్యయంతో తయారైంది అని అన్న తర్వాత అది ఆ పదం ఆ అర్థంలో రూఢి అయిపోయింది. ఇప్పుడు ఆ ధాతువుకి ఏమర్థం ఉంది, ఇక్కడ అప్లై అవుతుందా అనేసి మనము మీమాంస చేయకూడదు అని అనిపిస్తోంది నాకు ఇవన్నీ చూసిన తర్వాత. ఓకే రైట్. చాలా మటుకు మనకి బేసిస్ దొరుకుతుంది. అది సంస్కృతంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, నాకు తెలిసి 98 వేసుకోవచ్చు, 98% దాకా దొరుకుతాయి. మిగతావేవో ఉనాది వాటితోటి వాళ్ళు చెప్తారు. ఉనాదులు కూడా బాగానే ఉంటాయి. అభ్యుత్పన్న ప్రత్యయాలు అవన్నీ కూడా, అంటే మనం వాటిని ఎక్స్టెండ్ చేయలేము, అక్కడికక్కడే తీసేసుకోవాలి వాటిని. సో అందులోంచి చాలా ఉనాది ప్రత్యయాలు మంచి మంచివి ఉన్నాయి. నెక్స్ట్ దేహినః. దేహి శబ్దము దేహి ఇన్ అంతము. ఇన్ అంతము అంటే దాని తర్వాత దేహిన్ నకారాంతం కింద తీసేసుకుంటాము. స్త్రీ స్త్రీ దేహాః సర్వే సంతి ఇని 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 ప్రత్యయం అంట. సో దేహిన్ అవుతుంది. స్త్రీ ఎందుకంటారు దేహాః సర్వే? స్త్రీలింగం ఎందుకైంది దేహిన్ అనేది? దేహి పుల్లింగం అన్నిట్లో ఉండాలి, ఇది త్రిలింగాల్లో ఉండాలి. బహుశా త్రిలింగాల బదులు ఇది పడి ఉంటుంది. ఓకే, త్రిలింగాలు కాదు, దేహి అనేది దేహి దేహినౌ దేహినః. దేహి నిత్యం అవధ్యోయం. దేహి నకారాంతం. దేహః అస్య అస్తి ఇతి. చెప్పండి. అది పరమాత్మని కూడా సూచిస్తుంది దేహిన్. పరమాత్మ అవి మనము ఎక్స్టెండెడ్ అర్థాలు తీసుకోకూడదు నాన్న. మనం వెన్ వి ఆర్ డిస్కసింగ్ ద బేసిక్ అర్థాలు ఎక్స్టెండెడ్. చూడు
మనము సందర్భం వచ్చిన వాడు చెప్తున్నాను, నేను కూడా చాలా విన్నాను అటువంటివి. మా అదేంటి ఎన్నో శ్లోకాలకి వాటికి ఇంకా వాళ్ళు కూర్చొని లాగి పీకి వాటిలోంచి అర్థాలు తీసి చాలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, బాగుంటాయి. దే ఆర్ రియలీ గుడ్. మన మనస్సుకి మేధో మంథనం లాగా ఉంటాయి అవి, బాగుంటాయి, బాగా మనకి అట్రాక్టివ్ గా అనిపిస్తాయి. కానీ వెన్ వీఆర్ డిస్కసింగ్ బేసిక్ థింగ్స్, ఇవి చాలా ప్రాథమికమైన లెవెల్లో మనం డిస్కస్ చేసేటప్పుడు మన ఎక్స్టెండెడ్ అర్థాలకు వెళ్ళాలి. ఓకేనా? అవి అట్రాక్టివ్ గా ఒక చమత్కారం, కావ్యంలో చమత్కారం కోసం కవులు ఎన్నో చెప్తారు. అవి బాగుంటాయి. అవి వ్యాకరణం బేసిస్ మీద, నిరుక్తం బేసిస్ మీద మనం కనుక కన్సిడర్ చేయటం మొదలు పెడితే చాలా పడిపోతాయి. ఎస్పెషల్లీ నిరుక్తం అయితే వ్యాకరణం బేస్ మీద కూడా నిలబడదు, నిరుక్తం కూడా నిలబడదు తెలుసా. వ్యాకరణం బేస్ మీద చాలా చోట్ల నిరుక్తం వ్యాకరణాన్ని తప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది విషయాలను. అందుకని మనం నిరుక్తాలు కూడా తీసుకోవటానికి ఉండదు. అంటే వాడు నిరుక్తకారుడు చెప్పాడు అంటే మనం కళ్ళు మూసుకొని యాక్సెప్ట్ చేయాలి, దాన్ని వ్యాకరణంతో కంపేర్ చేసి బాధపడద్దు. ఓకే, అవి అట్లాగే తీసుకోవాలి. సో ఇట్లా రకరకాలుగా ఉంటాయి. అండ్ నేను అడ్వైస్ ఇచ్చేది ఏంటంటే, డోంట్ గో ఫర్ దెమ్, దే ఆర్ వెరీ అట్రాక్టివ్, బట్ డోంట్ గో ఫర్ సచ్ థింగ్స్. పామరులు చాలా ఇష్టపడతారు అటువంటి ఎక్స్ప్లెనేషన్స్. మా ఒక స్వామీజీ ఉంటారు, సరే ఎందుకు పేర్లు ఎందుకు కానీ అని అంటారు. ఆయన అన్నారట, నేను వేరే వాళ్ళ ద్వారా విన్నాను, ఏంటి భాగవతం ఎందుకు భాగవతం చదవాలి, చదవకపోయినా అనాలో తెలుసా, ఎందుకంటే భాగవతం బాగవుతాం అని చెప్పి మనం బాగైపోతాము అంటాడు. అసలు ఏమన్నా మీనింగ్ ఉందా దానికి? భాగవతం ఎక్కడ, బాగవుతాం తెలుగు, అదేమో సంస్కృతము, ఇదేమో తెలుగు. సో విన్న వాళ్ళకి దే వర్ వెరీ ఎక్సైటెడ్ వెన్ దే వర్ టెల్లింగ్, తెలుసా ఈ మీనింగ్ ఉంది తెలుసు, నాకు వచ్చి చెప్తూ ఉంటారు అనమాట. ఓకే సరే బాగుందండి, చాలా బాగుందని చెప్పి ఊరుకుంటా. ఐ డోంట్ వాంట్ టు డిస్కరేజ్ దెమ్, బట్ మనం సంస్కృతం క్లాస్ లో ఇక్కడ కూర్చొని చదువుకుంటున్నాం కాబట్టి ఆ మెంటాలిటీలోంచి బయటపడదాము అంటున్నా. అది చాలా ఇంపార్టెంట్. ఒక స్కాలర్లీ డిస్కషన్స్ లో ఒక బేస్ తీసుకొని మనం మాట్లాడేటప్పుడు, శాస్త్రీయంగా ఉండేటప్పుడు మనము వాటిల్లోకి వెళ్ళకూడదు. దేహి అంటే ఏమంత ఉందో క్వశ్చన్ లో మనం అదే తీసుకొని we have to go ahead, that's all. అదే మామూలుగా ఒక అర్థం చెప్పాను అంతే. ఎక్కడన్నా ఒక కవి అర్థాన్ని ప్రయోగించినప్పుడు అక్కడ మనకి సామాన్యం కుదరటం లేదనుకో, ఎక్కడ ఎంత చేసినా కూడా మనం దేహి అంటే దేహము కలవాడు అని, జీవి అనే అర్థంలో అక్కడ రావట్లేదు. అప్పుడు ఇక్కడ ఏమై ఉంటుంది, ఇంకెవరన్నా ఇట్లా ప్రయోగించారు, అప్పుడు వెళ్తాం మనం ప్రయోగాల్లో. ఓకే దెన్ వీ కెన్ టేక్ ఇట్. అట్లా అంటే ఆధారాలు చెప్తున్నాను, మాట తీసావు. రైట్, నెక్స్ట్ దేహినః. సో దేహిన్ అనేది ఇది ఒకటి, అందుకని తీసుకున్న నకారాంతము. దేహః అస్య అస్తి. ఓకే, ఇది ఎందుకో కొంచెం డౌట్ఫుల్ గా ఉంది, నేను ఇది మెయిన్ దాంట్లోంచి తీసుకున్నాను, వాచస్పత్యం నుండి తీసుకున్నా. సో బెటర్ గో ఫర్ శబ్దకల్పద్రం. నాకు ఎందుకో శబ్దకల్పద్రం చాలా నచ్చింది. అయితే ఏంటంటే ఒక్కొక్కసారి ఆ వ్యుత్పత్తి చెప్పేటప్పుడే బోలెడు అక్కడే అంతా చెప్పేస్తాడు, అందుకని ఎక్స్టెండెడ్ గా చెప్తాడు. అందువల్ల కొద్దిగా ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది, బట్ ఇట్స్ ఓకే. శరీరి ప్రాణి, సో ఇవి కూడా అట్లాంటివే. దేహి శరీరం అస్య అస్తి శరీరి, ప్రాణాః అస్య సంతి ప్రాణి, దేహః అస్య అస్తి దేహి. సో అట్లా తీసుకోవాలి. సృజ్యంతే, సృజ్ ధాతు యక్, ఇక్కడ కర్మణి ఉంది, కర్మణి యక్ ప్రత్యయం ఉంది, లట్లకారంలో ప్రథమ పురుష బహువచనము. ఓకే, దీంతో ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు ఒక చిన్న డిస్కషన్ చేసుకుందాము, చాలా చాలా క్లుప్తంగా, ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ దానికి టైం ఉండదు. ఇక్కడ ఏంటి అంటే ఇందాక కొంత చెప్పాను, ఇప్పుడేంటే ఫేటలిజం కాదు ఇది. ఇప్పుడు గర్భస్థస్య నిర్ణీయంతే అంటే ఫస్ట్ మనం ఎట్లా తీసుకోవాలి దీన్ని అంటే, ఇటువంటి వాటిలో మంచి పాజిటివ్ యాటిట్యూడ్ ఎట్లా సంపాదించుకోవచ్చు అంటే, సరే ఇది ముందే నిర్ణయం అయిపోయింది, ఇప్పుడు ఎక్కడ నిర్ణయం అవుతున్నాయో తెలిసింది కదా, అవునా? సో మనది ఎప్పుడంటే నెక్స్ట్ స్టెప్ ని బాగు చేసుకుందాం. గాన్ స్టెప్ ఈస్ గాన్, గతం గత, అంతే. అది మంచి మాట, గతం గత, రెండే రెండు పదాల్లో ఈ రెండు వీటి మీద పుస్తకాలు రాయచ్చు. గతం గత, వెళ్ళవలసింది వెళ్ళిపోయింది. ఓకే, సో ఏదైతే వెళ్ళిపోయిందో అది వెళ్ళిపోయింది, ఇప్పుడు ఏంటి అనేది మన ధర్మం అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను ఫలానా వర్ణంలో పుట్టాను, ఫలానా కర్మ నేను చేస్తున్నాను, ఫలానా టైంకి నేను పోతాను, ఫలానా అంతా నా విద్య, నా ధనము, నా ఆయుర్దాయం ఉంది, ఇవి డిసైడెడ్. నౌ వాట్? ఇప్పుడు ఇవన్నీ నాకు ఎప్పుడు డిసైడ్ అయినా గర్భస్థ మా అమ్మ కడుపులో ఉండగానే నాకు ఇవన్నీ డిసైడ్ అయిపోయాయి. అయ్యో రామ, ఇంకేముంది నా బొంద, నేను ఏం చేస్తాను, అయిపోయింది నా లైఫ్. ఇది ఫ్యాటలిజం. ఓకే, ఇప్పుడు మనది హిందూ ధర్మం ఈ జన్మతో ఆగట్లేదు. ఈ జన్మకి ఇది, ఈ జన్మకి నా పేరు ఉష,
ఈ జన్మకి నేను ఒక సంస్కృతం టీచర్ని, ఈ జన్మకి నేను ఇంత చదువుకున్నాను, ఈ జన్మకి నేను ఈ పని చేస్తున్నాను, ఈ జన్మకి ఈ జన్మ మర్చిపోవద్దు, ఈ జన్మకి. నెక్స్ట్ ఉంది కదా ఇంకా మళ్ళీ మనదేం ప్రయాణం ఆగట్లే, మనం ఏమంతా అదేంటి భికారీలం కాదు కదా, మేము భిక్షుకులం కాదు కదా ఒక్కటే జన్మతో అయిపోవటానికి. అంత ఈజీనా పని చేసేసి అయిపోయింది జన్మ, నువ్వు పుణ్యం చేసే స్వర్గం, పాపం చేసే నరకం అంటే అంత ఈజీ అనుకుంటున్నారా? అస్సలు మన ఋషులేమని తక్కువ వాళ్ళు కాదు నాయనా, ఇది చాలా పెద్ద ప్రయాణము. అందుకని చేసావో నువ్వు అనుభవించక తప్పదు. దరిద్ర పనులు చెయ్యకు, మంచి పనులు చెయ్యి. అందుకనే మన వాళ్ళు గట్టిగా చెప్పారు, ఏమి చెయ్యి అంటే పుణ్యమర్జనం చెయ్యి. పుణ్య తర్వాత ఏమైతుందో, పుణ్యం ఉన్నా ముక్తి రాదు అంటే అవన్నీ తర్వాత సంగతులు, అవి మనం మాట్లాడట్లేదు. అది ఎట్లా పోతుందో కూడా చెప్పారు. ఒకసారి నాకు ఈ డౌట్ చాలా ఉండేది, అవును మనం పుణ్యం కూడా ముక్తికి అడ్డం వస్తుంది కదా అంటే, ఒక దాంట్లో చదివాను, ఒక ఆయన చాలా పుణ్యం చేసుకుంటాడు, ఒక భక్తుడు ఉంటాడు, శివుణ్ణి బాగా నమ్ముకుంటాడు. సరే తర్వాత అతను చేసిన పాపాలన్నీ శివుడు దర్శనం జరుగుతుంది చివరికి. సో శివుడు వచ్చి ఆ దర్శనం వల్ల పాపాలన్నీ తొలగిపోయినట్ట. మరి ఇప్పుడు శివుడిని చూసినందుకు పుణ్యం అంతా ఖర్చు అయిపోయింది, అతనిది న్యూట్రల్ అయిపోయిందట, ముక్తి వచ్చేసింది. నాకు చాలా నచ్చింది, పర్వాలేదు లేదా పుణ్యం చేసుకోవచ్చు అనే. సో చాలా మంది అంటే తప్పుడు లాజిక్లు ఎట్లా అప్లై అవుతున్నాయి అంటే, పుణ్యం చేస్తే కూడా ముక్తి కట్టం అని చెప్పి మేము పుణ్యం కూడా చెయ్యము అంటారు. సో అది తప్పు, పుణ్యం చెయ్యాలి. ఓకేనా? సో అది డిఫరెంట్ ఆస్పెక్ట్. సో మీరేం భయపడకుండా చక్కగా పుణ్యం చేయండి. ఓకే, సో పుణ్యము పాపము ఇవి. సో ఇప్పుడు ఈ జన్మకి ఇవి, నెక్స్ట్ జన్మకు ఉంది కదా ఇంకా మనకి. ఇప్పుడు చేసేది అప్పుడు ఏమవుతుంది? భాగ్యం అవుతుంది. అప్పుడు చేసిన కర్మ, పూర్వజన్మలో చేసిన కర్మ నాకు ఈ జన్మకి భాగ్యం అయింది. అది ఇక్కడ చెప్తున్నాడు. వాట్ డస్ దిస్ మీన్? దిస్ ఈస్ గివింగ్ మీ ఎ ఛాన్స్ టు గెట్ ఇట్ బెటర్ ఇన్ ద నెక్స్ట్ స్టెప్, ఇన్ ద నెక్స్ట్ జన్మ. అక్కడ రహస్యం ఉంది. మన భారతీయుల సనాతన ధర్మాన్ని అందరూ కలిపి ఈ కర్మ అనే వర్డ్ని వీళ్ళంతా ఫేటలిస్టులు, వీళ్ళంతా నిర్భాగ్యులు, వీళ్ళంతా భాగ్యవాదులు, వీళ్ళంతా చాతకాని, చేవలేని, అసమర్థులు హిందువులు అన్న మాట మీరు చిన్నప్పటి నుంచి విని ఉండి ఉంటారు. అది ఈ రోజుతో పటాపంచలైపోతుంది మీకు, ఈ విధంగా ఆలోచించి చూస్తే. నాట్ మీరు ఇదివరకే ఇట్లా ఆలోచించున్నారంటే ఎస్, యు ఆర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఓకే, సో ఈ 5 కూడా గర్భస్థ శిశువుకి డిసైడ్ అవుతున్నాయి అంటే ఈ జన్మకి ఇది కథ. వచ్చే ఇప్పుడు ఈ జన్మలో ఇప్పుడు వాడు అంటాడు, ఒక రాజు ఒకడు రాజుగా పుడతాడు. ఒక ముందు దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఎందుకు రాజుగా పుట్టానంటే, నువ్వు క్రితం జన్మలో ఒక రైతువి, నీ పొలంలో చాలా తోటకూర పండేది, అమ్మినంత అమ్ముకొని నీకు కావాల్సినంత ఉంచుకొని మిగతా అంత దానం చేసేవాడివి, ఆ దాన ఫలితమే రాజైనా అంటాడు. ఓహో చాలా బాగుంది చెప్పి ఈ జన్మలో కూడా తను ఎకరాలు కొనేసి తోటకూర అంత పండించేసి అన్ని ఇస్తూ ఉంటాడు. కొన్నేళ్ళు అయిన తర్వాత మళ్ళీ ఋషి కలుస్తాడు, అయ్యా నేను ఇట్లా చేస్తున్నానంటే అక్క అడుగుతాడు, నాయన స్వామి అంతకి ఇంతకి ఎంత అవుతుంది అని అడుగుతాడు. అంటే అంతకంతే అవుతుంది అంటాడు. ఎందుకు అంటాడు. ఇంతే అవుతుంది అంటాడు. ఎందుకు అంటే, అప్పుడు నువ్వు రైతువు కాబట్టి నువ్వు తోటకూర పండించుకున్నావు, ఇప్పుడు నువ్వు రాజు, నీకు ఏ కర్మ అయ్యా తోటకూర ఇవ్వటానికి, నువ్వు వేయగలిగినవి చాలా ఉన్నాయి కదా అంటే, నిజమే అని చెప్పేసి ఆ రాజు అప్పటి నుంచి చాలా విషయాలు అంటే ఎన్నో దానం చేయటం మొదలు పెడతారు అనమాట. ఓకేనా? సో అంతకి ఇంత అయితే ఇంతకెంత అక్కడ ఉంది క్వశ్చన్ అనమాట. సో అంతకి ఇంత అయింది కదా, ఇప్పుడు అంతకి ఇక్కడ ఉన్నాం కదా, ఇప్పుడు ఇవాళ రోజున ఇక్కడ కూర్చొని ఇవన్నీ మనం సౌకర్యాలు అనుభవిస్తున్నాం కదా, అవునా? సో దీనితోటి మనం ఏ కర్మ చేశాము అనేది మనకు వచ్చే జన్మకి మనకి మళ్ళీ అక్కడ వచ్చేసి ఇవన్నీ నిర్ణయం అవుతాయి అన్న చోట ఇంకొక పాయింట్, ఇక్కడ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే, నిర్ణయం ఎవడు చేస్తున్నాడు? హూ ఈస్ డూయింగ్ దిస్ అంటే దేవుడు చేస్తాడు. దేవుడు ఎప్పుడు చేస్తాడో చెప్పనా? మన థియరీ ప్రకారము మనకి ఎప్పుడైతే చెడు జరుగుతుందో, భగవంతుడండి మా మీద కక్ష కట్టాడండి, దేవుడు తెలుసా పని కట్టుకొని మమ్మల్ని ఇబ్బంది, ఎందుకు ఇంత దుఃఖాలు పెడుతున్నాడో మాకు తెలియదండి, అసలు ఏడిపించి వదిలి పెడుతున్నాడండి, ఏం అన్యాయం చేశామో దేవుడికి మాకు తెలియదండి, దేవుడు తలుచుకున్నాడంటే ఆయన బాగా బాధ పెడతాడండి. అవును, నిజం, ఒప్పుకుంటా, ఎక్సలెంట్, కరెక్ట్, 100% కరెక్ట్. మరి నిన్నటి దాకా సుఖంగా ఉన్నావు కదా, నిన్నటి నుంచి కష్టాలు స్టార్ట్ అయినాయి, మొన్నటి దాకా సుఖంగా ఉన్నావు కదా, మరి అప్పుడు అనుకున్నా ఏంటోనండి దేవుడు ఇంత సుఖం ఇచ్చేసాడండి, ఏం పాపం చేశాను, ఏం పుణ్యం చేశానండి, నేను ఎందుకు ఇచ్చాడండి దేవుడు ఇంత, దేవుడు నా మీద కక్ష కట్టి సుఖాలు ఇస్తున్నాడండి అన్నామా? సుఖపడేటప్పుడు ఇదంతా నాది, నేను చేశాను, నేను పుణ్యం చేసుకున్నా కాబట్టి నేను అనుభవిస్తున్నాను. నాకు కష్టం వస్తే దేవుడు కష్టం పెట్టాడు, నాకు సుఖం వస్తే నేను సంపాదించుకున్నాను. ఈ ఎందుకు డివల్? నాకు సుఖం వచ్చినా దేవుడిచ్చాడు, నాకు కష్టం వచ్చినా దేవుడిచ్చాడు, ఇది ఒక సిద్ధాంతం.
నాకు కష్టం వచ్చినా నేను తెచ్చుకున్నాను, నాకు సుఖం వచ్చినా నేను తెచ్చుకున్నాను. ఇది రెండో సిద్ధాంతం. రెండిట్లో ఏదో ఒక సైడ్ బ్యాలెన్స్డ్ గా ఉండండి. ఐదర్ రెండు నేనే చేశాను ఆ రెండు దేవుడు చేశాడు, మీరు చాలా సుఖంగా ఉంటారు. ఓకే, కష్టం వచ్చినా మీరు ఇది నేను చేసుకున్న కర్మ, నేను అందుకని అనుభవిస్తున్నాను. ఓకే, బాగుంటుంది. దట్ విల్ ఆన్సర్ ఆల్ యువర్ క్వశ్చన్స్. లేదా సుఖపడేటప్పుడు ఇది కూడా భగవంతుడు ఇచ్చింది, నాకు ఎందుకండి, నేనేం చేయగలుగుతాను, నేను అసమర్థుడిని, నాకేమి రాదు, అంతా భగవంతుడు ఇచ్చింది, అనుభవిస్తున్నాను. సో ఇక్కడ ఇది సిద్ధాంతం. సో ఇవన్నిటి వెనకాల ఈ 5 థింగ్స్, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, పంచ ఏతాని. అందుకని వీటి చుట్టూ చాలా 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 సిద్ధాంతం. ఇది సుభాషితం కాదు, చూసారా మీరు ఒక్కొక్క సుభాషితం, మొన్నటివి విద్య గురించి చెప్పినవి, రూపయవన సంపన్న, అవి అవి మన ధర్మాన్ని చెప్తున్నాయి. చూసారా సుభాషితాలు ఎంత ధర్మం నిబిడీకృతం అయి ఉందో. అందుకని సుభాషితాలు ఫస్ట్ లెసన్ గా నేను తీసుకున్న కారణం అదనమాట. ఓకే, వీటిలో చెప్పగలిగింది, మనం ఆలోచించగలిగింది చాలా చాలా చాలా, మనకి ఎన్నో థియరీస్ క్లియర్ అవ్వాల్సిన ఉన్నాయి. మనకన్నీ తప్పుడు పెడదవని పెడుతున్నారు. సో హిందూస్ ఫ్యాటలిస్ట్ కాదు, మనకు తెలిసిపోయింది. ఇదంతా ఫ్యాటలిజం కాదు, దీంట్లో చెప్పింది 2 థింగ్స్. ఓకే, ఇప్పుడు క్లోజ్ అయిపోయింది అకౌంట్. అప్పుడు వేసుకోగలిగిన అకౌంట్, ఆ అకౌంట్ క్లోజ్ అయిపోయి ఈ రూపము, ఈ కర్మలు, ఇది వచ్చేసింది. ఇప్పుడు దీంతో ఏం చేస్తున్నాను, మళ్ళీ నెక్స్ట్ కర్మలు, నెక్స్ట్ రూపము, నెక్స్ట్ ధనము, నెక్స్ట్ విద్య ఉన్నాయి కదా, అక్కడ బాగు చేసుకుందాము. దట్ ఈస్ వై డూ గుడ్, డూ ఆల్వేస్ గుడ్. ఓకే, అది మన ఈ సిద్ధాంతం. ఓకే, ఇది అయిపోయింది. దీని తర్వాత మీరు ఏమైనా చెప్పదలుచుకుంటే చాలా క్లుప్తంగా, నాకు ఈ మీనింగ్ చెప్పకండి, సుభాషిత మీనింగ్ నాకు వద్దు. మీరు ఏమన్నా వీటిల్లో ఈ 5 పాయింట్స్ కి సంబంధించి ఇంకేదన్నా యాడ్ చేయదలుచుకుంటే యూ కెన్ టెల్. ప్లీజ్ అన్మ్యూట్ అండ్ టెల్. శివయారి, వస్తుతः నేనైతే ఫెటలిస్టికే. నేను దీని గురించి చాలా ఆలోచించాను అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కటి నిర్ణయించారు అని మాత్రమే నేను నమ్ముతాను. ఈవెన్ నేను చేసేది నేను ఖచ్చితంగా చేస్తాను. ఈవెన్ నా చేసేది, నేను ఇప్పుడు మాట్లాడేది కూడా నేను ప్రీడెస్టైన్డ్ అని మాత్రమే నేను నమ్ముతాను. ఎందుకు అని అంటే వెరీ సింపుల్, ఈశ్వరుడికి సర్వజ్ఞ అనే ఒక అట్రిబ్యూట్ ఉంది. సర్వజ్ఞ అంటే వేదాహం సమతీతాని వర్తమానాని చార్జున భవిష్యాని చ భూతాని మాం తు వేదన కష్టన అని చాలా చక్కగా చెప్పారు. నాకు ఫ్యూచర్ తెలుసు, ఇంకా జరిగింది తెలుసు, జరగబోయేది తెలుసు, అన్నీ తెలుసు. సో ఇప్పుడు జరగబోయేది తెలుసు అని అంటే జరగబోయేది ఎలా జరుగుతుందనేది అది ఇట్ ఈస్ ఆల్రెడీ డిసైడెడ్. మనం చేయాల్సి సో సాధారణంగా నేను ఇది ఎవరితో మాట్లాడను నేను, ఎందుకంటే చాలామంది దే విల్ ఫీల్ డిస్టర్బ్డ్ ఈ స్టేట్మెంట్స్ విని. సో జనరల్గా నేనైతే ఎందుకంటే ఒకవేళ అది డిసైడ్ కాకపోయింది అనుకోండి, ఈశ్వరుడు సర్వజ్ఞత్వం కోల్పోతాడు అనేది ఖచ్చితంగా తీసుకోవచ్చు మనం. ఎందుకనంటే సమతీతాని వర్తమానాన్ని భవిష్యాన్ని చ భూతాని అని అన్నారు కాబట్టి. సో అలా అన్నమాట. బాగుంది. అదే ఇందాక మనం చెప్పుకున్న దాని కిందకి వస్తుంది. ఇది 2 సిద్ధాంతాలు. ఒకటి నేను చేశాను, అన్నిటికీ నేను కర్తని. రెండోది అన్నిటికీ ఈశ్వరుడు కర్త, ఈశ్వరుడు ఆ భావనతో ఉంటే అది సద్భావం. అది ఓనింగ్ కూడా మంచిదే. అప్పుడు వి విల్ బికమ్ వెరీ రెస్పాన్సిబుల్ కదా, ఇంకోసారి తప్పు చేయకుండా ఉంటాము. విల్ బికమ్ రెస్పాన్సిబుల్. కానీ చెప్పేటప్పుడు మాత్రం అలానే చెప్పాలి ఆర్యే. కరెక్ట్. కానీ ఇప్పుడు మనం కర్తవ్యం ఎట్లా డిసైడ్ చేసుకుంటే ఓకే ఈశ్వరుడు అంతా చేశాడు, మరి అర్జునుడికి అందుకనే కదా డౌట్ వచ్చింది, అన్ని జరగబోయేవి జరిగిందంతా ఆయన అన్నాడు. మళ్ళీ ఒక చోట ఈశ్వరుడు సాక్షి అని చెప్తాడు, నేనేం చెయ్యట్లేదు, నేను సాక్షిని మాత్రమే అంటాడు. మళ్ళీ నేను ఎట్లా చేస్తే ఏదైతే ఆచార్య, నేను ఎందుకు ఇవన్నీ, మరి నేను ఎందుకు కృష్ణుడిగా వచ్చి నేను ఇవన్నీ చేస్తున్నాను అంటే, మరి నన్ను చూసి మిగతా వాళ్ళు చేస్తున్నారు అంటాడు. సో సంథింగ్ చేయటం అనే యాక్ట్ ఉంది కదా. ఇప్పుడు నాకు రోగం వచ్చింది, నేనేం చెయ్యాలి, మందు తీసుకోవాలా వదిలిపెట్టేసేయాలా ఫ్యాటలిజం అని, అక్కడ మనకు ప్రాబ్లం వస్తుంది. ఈశ్వరుడు కర్త అని మనం కనుక తీసుకుంటే అక్కడ దెబ్బతింటాం. ఇప్పుడు నేనేం చేయాలనేది ఆ సిద్ధాంతం మనకి ఎక్స్ప్లెయిన్ చెయ్యదు. అందుకని వీ హావ్ టు గో బై స్ప్లిట్ సిద్ధాంతం వెళ్లాల్సి వస్తుంది కొన్ని చోట్ల. మంచిదే, కరెక్ట్. ఈశ్వరుడు అన్ని చేశాడు, ఈశ్వరుడికి అన్ని సర్వజ్ఞుడు అనేది చాలా కరెక్ట్ సిద్ధాంతం. బట్ నేనేం చెప్పాను, నేను ఈశ్వరాంశనే కదా,
నేనేం వేరే కదా, అవును. మన ధర్మం మనకు అదే చెప్తుంది. అవును. మనం అంతే. మనం వి ఆర్ ఆల్ బిట్స్ ఆఫ్ బ్రహ్మ. మనం అందరం స్ప్లిట్ బ్రహ్మలము. అవునా కాదా? ఒకసారి ఎవరో పుస్తకంలో రాశారు అప్పటిదాకా ఇదంతా బ్రహ్మ కాదండి, నేతి 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 అని ఎక్కడైతే చివరికి జీరో అవుతుందో అక్కడ బ్రహ్మ ఉంటుందండి అని నేను అదే నమ్మేదాన్ని. తర్వాత పుస్తకంలో చాలా క్లియర్ గా రాశారు, నీ మనస్సు, నీ శరీరము, నీ కళ్ళు, నీ ముక్కు, ఇవి ఏవైతే మనం అని చెప్తున్నా ఇదంతా కూడా బ్రహ్మమే, సర్వం బ్రహ్మమయము. మరి అది కూడా కరెక్టే కదా. అప్పుడు నేను బ్రహ్మనే అవుతాను. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం నాకు అజ్ఞానం లేదు, ఐఎమ్ నాట్ రియలైజ్డ్, దట్స్ ఆల్. బట్ ఐ హ్యావ్ ఆల్ ద పొటెన్షియల్ టు బికమ్ దట్. ఓకే, అది మన సిద్ధాంతం, అది మన వీఆర్ ఆన్ ద జర్నీ, అంతే. ఆ! స్టెప్ బై స్టెప్ రియలైజేషన్, అది దానికి ఈ సిద్ధాంతాలన్నీ హెల్ప్ చేస్తాయి. సో ఇది ఆ దాంట్లోకి మనం టేపరింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, నెమ్మదిగా వెళ్ళి ఒక చోట అది క్లియర్ అయిపోతుంది. అట్లా మంచి సిద్ధాంతం, టేక్ ఇట్ లైక్ దట్. బట్ కర్తవ్యం డిసైడ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకు మళ్ళీ, ఓకేనా? చిన్నది ఎక్కువసేపు చెప్పండి, జస్ట్ క్లుప్తంగా. కృతాళ స్వామి వారు ఒకటి చెప్పారండి. ఆయన ఏంటంటే ఎవరో ఒక దేవత దేవాలయాన్ని ఎవరో పగలగొడితే దేవతా విగ్రహాన్ని కూడా ఈ మధ్య వచ్చింది ఒక వీడియో కొడితే ఒక దేవుడు ఒక భక్తుడు వెళ్ళి అడిగేట, ఏంటి అమ్మా నువ్వేమిటి కల్పించుకోవట్లేదేంటి, వీళ్ళని అందరినీ ఎందుకు శిక్షించవు అని. అంటే మీరు సరైన భావంతో పిలిస్తే వచ్చి శిక్షిస్తాను, అంటే మరి వీళ్ళందరూ చెడ్డ పనులు చేస్తూ ఉంటే ఎందుకు ఆపట్లేదు అన్నాడు. అంటే మీకు గుడిని కట్టమని నేను అడిగానా? లేదు. అంటే కానీ మీరు కట్టారు, మీరు చేశారు ఇదంతా, కాబట్టి మీరు తప్పు చేసే వాళ్ళు చేసేవి చెయ్యండి, నేను శిక్షిస్తాను అని చెప్పింది అమ్మవారు అని చెప్పి ఆయన కుర్తాళ స్వామి వారు చెప్పారు. అంటే ఏంటి, మనం ఇది ఈ సందేహం మనం చేస్తున్నట్ట లేకపోతే దేవుడు నిర్ణయిస్తున్నట్ట అనే సందిగ్ధం ఎప్పుడూ నడుస్తూనే ఉంది. సామవేదం వారేమో ఆయన చెప్పారు, ప్రతి ఒక్క పని నిర్ణయింపబడిందే. నీ మనసులో వచ్చిన ఆలోచన గాని, నీ కర్మ గాని, నిన్ననే విన్నాను అది కూడా, నీ కర్మ గాని నువ్వు చేసే పని ఏదైనా కానీ నిర్ణయింపబడిందే. నీ మనసులోకి ఏదన్నా ఆలోచన వచ్చి ఏ పని చేసినా అది దైవ నిర్ణయమే అని పూర్తి కాంట్రడిక్టరీ ఒపీనియన్ ఆయన. ఈయనేమో మీరు చేసేవి చేయండి, నేనేమో చేస్తానని అమ్మవారు అన్నదని ఆయన చెప్పారు. అది మిగతా వాటిలో కర్మని చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయన. అక్కడ చెప్తున్నది ఆ ఆస్పెక్ట్ చెప్తున్నారు. అందుకని అంటున్నా కదా, ఇదంతా కూడా ఒక చోట జరగదు. ఈ సిద్ధాంతం అంతా కూడా రకరకాల స్టెప్స్ లో మనకి క్లియర్ అవుతుంది. సో సామవేదం వారు ఏదైతే ఈ కర్మ గురించి దీంట్లో ఫేటలిజం పార్ట్ తీసేసి చెప్పారో అది నేను విన్నాను అనమాట. మనిషి ఆయన ఏమంటాడంటే, ఊరుకుందాన్ని ఋషిపీఠంలో ఆయన క్లియర్ గా రాస్తారు, గర్జన దాంట్లో అదే రాస్తారు, ఇదంతా కర్మ అని వదిలేద్దామా, కలికాలం ఇట్లాగే ఉంటుందని కళ్ళు మూసుకుందామా, కాదు కదా, మనం అంతా ధర్మసేవ మనం చెయ్యాలి కదా అని ఆయన అట్లా మొదలు పెడతారు. మరి ఆయన సిద్ధాంతం కనుక కళ్ళు మూసుకునే సిద్ధాంతం అయితే ఆయన ఎందుకు నడిపిస్తున్నారు ఋషిపీఠ, ఆయన ఎందుకు ప్రవచనాలు చెప్తున్నారు? ఆయన ఇప్పుడు మానేసేయాలి పోని, మరి భగవంతుడే కదా నిర్ణయించింది ఏం జరగాలి. మరి వాళ్ళందరిని వచ్చి మన ధర్మాన్ని నాశనం చేయనియమనండి, గుళ్ళనన్నీ నాశనం చేయనియమనండి, మన వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టమనియండి, మన సంస్కృతిని నాశనం చేయమనండి, ఓకే యాక్సెప్ట్ చేద్దాం, మరి భగవంతుడు చేసింది అని. భగవంతుడికి ఇష్టమయ్యే కదా జరుగుతోంది. చీమైనా కదలదు కదా మరి ఈశ్వరుడు ఆజ్ఞ లేనిది. మరి వీళ్ళందరూ వచ్చి ఇవన్నీ చేస్తున్నారంటే అది రాశారు కూడా వాళ్ళు, మన భవిష్యత్ పురాణం అంతా రాష్ట్రం చేసి పెట్టేశారు. దాంట్లో అంతా ఫ్యూచర్ ఆఫ్ హిందూస్ అంతా కూడా ఇదే ఉంది అని చెప్పేసి వాళ్ళు రాస్తే హిందువులు కళ్ళు మూసుకొని అది కూడా ఆ ప్రక్షిప్తాలు కూడా వాటిని కూడా ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం మరి చెప్పండి. ఇప్పుడు జన్మని కనుక మర్చిపోతే చెప్పండి. అందుకే ధర్మం ఏది ఎంతైనా కానీ ఆ మహర్షులే చెప్పారు, ధర్మ మార్గంలో నడవాలి, అలానే ఉండాలి. మన వాళ్ళు ఆచరితే శ్రేష్ఠ తీసుకుందాము, మన వాళ్ళు చేయలేదా కర్తవ్య నిర్వహణ, క్షత్రుడిగా నీ కర్తవ్యం చెయ్యి అన్నాడు కృష్ణ. అన్నాడు వాళ్ళందరూ చచ్చిపోయినారని చెప్పి చూపించాడు. విశ్వరూప సందర్శనంలో వాళ్ళందరూ ఆయన నోట్లోకి వెళ్ళిపోతున్నారు, ఈ జీవులన్నీ చచ్చిపోయేవి, మరి ఎందుకు అర్జునుడిని ఎందుకు చంపమన్నాడు అది చెప్పండి నాకు, దానికి ఆన్సర్ చెప్పండి. అందరు చచ్చిపోయిన వాళ్లే కదా, ఎందుకు చంపమన్నాడు? నిమిత్తం అక్కడ యుద్ధం చేయాల్సిందే, వీళ్ళ దగ్గర లేదు. నిమిత్త మాత్రం. పైగా వీళ్ళకి ఈ పాండవులకి ద్రౌపదికి ఎక్కడో చదివాను, వాళ్ళందరికీ పూర్వజన్మ కర్మ ఏమీ లేదు, ఈ జన్మలో వాళ్ళంతా కూడా అప్పటికప్పుడు వరప్రభావం వల్ల పుట్టిన వాళ్ళు. ద్రౌపది అయితే అయోనిజ, ఆవిడ మిగిలిన వాళ్ళందరూ వరప్రభావం వల్ల పుట్టిన వాళ్ళు, వాళ్ళకి పూర్వజన్మ కర్మ శేషం ఏమీ లేదు,
ఇదంతా ఈ జన్మలోదే వీళ్ళకి అని కూడా అన్నారు. మరి ఏది ఏమిటి అన్నది మనకు ఆలోచిస్తుంటే బోలెడంత ఏమిటి ఆ, బోలెడు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ సీతమ్మకి వాళ్ళకే పూర్వజన్మలు ఉన్నాయి. ఆవిడకి లేదు. కాకపోతే వాళ్ళకి అక్కడ రామాయణంకి మాత్రం ఒక కారణం ఇప్పించారు. ఈ రాక్షసుల్ని సంహారం చేయాలంటే తప్పదు, బాధపడక మనిషి రూపంలో ఉండి వాళ్ళు ఆవిడని తీయకపోతే రాముల వారు చంపరు కదా అని చెప్పి కూడా ఉమ్. అన్నారు. మరి మనిషి ఇది రూపంలో వాళ్ళు ఏంటన్నది జన్మనెత్తి మనకి చూపించడానికి వచ్చారు. అది పాండవులు అంతే, వాళ్ళు దైవాంశ సంభూతులు అయి ఉండి కూడా వాళ్ళు కూడా మనకి అంత కష్టమైన కండిషన్స్ లో ఒక మనిషి ఏం చేయగలడో వాళ్ళు చేసి చూపించారు. అది సో అన్ని మనం ఏవి తీసుకోండి, భాగవతం తీసుకున్న ధ్రువుడు ఎందుకు బాధపడి వెళ్ళి తపస్సు చేశాడు, పదవిని పొందాడు. ప్రహ్లాదుడు ఎందుకు మరి వాళ్ళ నాన్న చంపిస్తుంటే మరి ఎందుకు చచ్చిపోలేదు, వాళ్ళ నాన్న ఆజ్ఞ కదా, ఎందుకు ఆయన చచ్చిపోలేదు, ఎందుకు ఆయన ప్రార్థన చేసి బతికించుకున్నాడు తన్ని తను. చెప్పండి, చిన్న పిల్లవాడు. సో ఆ విధంగా ఆలోచిస్తే మన వాళ్ళందరూ మరి ఎందుకు శివాజీ మన ధర్మాన్ని ఎందుకు రక్షించాడు, రాణా ప్రతాప్ ఎందుకు మన ధర్మం కోసం పోరాడాడు, ఎందుకు వాళ్ళందరూ అట్లా మన సనాతన, మరి అప్పట్లో ఆ రాజులు మరి వాళ్ళకు కూడా చాలా ప్రాబ్లం వచ్చింది కదా. సరే ఇప్పుడంటే మనకు గవర్నమెంట్ ఇదంతా పెట్టేసింది, అన్ని ధర్మాలు సమానం, నో సెక్యులరిస్టులు ఇవన్నీ మనకి ఇప్పుడు వచ్చినాయి. అప్పుడైతే ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు కదా, వాడు రాజు వాడి చేతిలోనే ఉండేది, వాళ్ళు చేసేది వాళ్ళు చేశారు. మరి మనం అదెందుకు తీసుకోవట్లేదు. మరి భగవద్గీతలో యద్యత్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరది. సో దేర్ ఈస్ సమ్ ఆస్పెక్ట్ కాల్డ్ ఆచరణం అనేది ఉంది కదా. గుడ్డలు చేలో పడ్డట్టు పోవటమే కాదు కదా కళ్ళు మూసుకొని. మనిషికి విచక్షణ ఎందుకు ఇచ్చాడు మరి, మనిషి అంతా ముందరే ఫేటలిజం అయితే మన కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ ఎందుకున్నాయి, చూస్తూ కూర్చోటానిక. చేతులు ఎందుకు ఇచ్చాడు, చేతులు అనవసరము. జస్ట్ దెన్ లెట్ ఇట్ హ్యాపెన్ టు యూ వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్. వీ హ్యావ్ టు డూ సంథింగ్, అందుకనే మనకి ఇవన్నీ ఇచ్చారు. సో వాట్ వీ షుడ్ డూ. దానికి సామవేదమైన ఒక దాంట్లో ఆన్సర్ ఏం చెప్పారంటే, నేను విన్న దాంట్లో, అయ్యా మీరు ఎక్కడుంటే అక్కడ గురు నింద వినకూడదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి ఉంటే దేవ నింద వినకూడదు, అక్కడి నుంచి వెళ్ళిపోండి, మీకు చేత కాకపోతే వెళ్ళిపోండి. ఆప్షన్స్ ఇచ్చారు అక్కడ కూడా. సభలో ఇప్పుడు ద్రౌపదికి అవమానం జరిగిన సభలో కూడా అదే అంటారు, అందరు అక్కడే ఎందుకు కూర్చున్నారు, ఐదర్ దాన్ని ఆపండి, లేదా దాన్ని అపోజ్ చేయండి, లేదా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోండి. 3 ఆప్షన్స్ ఇచ్చారు. మీరు ఆ 3 ఆప్షన్స్ లో భీష్ముడు అందుకనే బాధపడతాడు, ఆ రక్తం అంతా పోయేదాకా వెయిట్ చేస్తాడు. ఎందుకు, ఎందుకంటే అది వాళ్ళు అన్నం తిని అక్కడి నుంచి కదలలేకపోయారు వాళ్ళు, అందుకనే వాళ్ళందరూ అధర్మం చేసిన వాళ్ళు అయినారు. సమవేదమైనదే చెప్తారు, మీరు చూస్తూ ఊరుకోకండి, మీరు ఏదన్నా చేయండి, ప్రయత్నము భావించండి, కనీసం బాగా ప్రార్థించండి, లేదా ఏడవండి, అయ్యో నా ధర్మం ఇట్లా అయిపోతుంది, నేను ఇట్లా ఉన్నాను అని ఏడవండి. కనీసం ఐదర్ మనసా వాచా కర్మణ అపోజ్ చేయండి, లేకపోతే మనస్సు చేత ఇది మారాలి అని కోరుకోండి, లేకపోతే అత్యంతం బాధపడండి అయ్యో అనేసి. ఒక స్పందన ఉండాలి మనిషికి, అది మనిషి చేయవలసింది. సో అది చేయదాని దగ్గర ఫెటలిజం లో ఉన్న ప్రాబ్లం ఇక్కడ వస్తుంది మనకి. ఫెటలిజం తీసుకోవచ్చు అన్ని దేవుడు చేశాడు అనేది. ఒక ఆయన ఉన్నాడు చాలా మహాత్ముడు, ఆయనకు అన్ని జరుగుతుంటే నిమిత్త మాత్రంగా కూర్చుంటాడు. చాలా మంది సాధువులు సన్యాసులు బాబాలు వాళ్ళందరూ ఉంటే వాళ్ళందరూ ఇదే అంటున్నారు, మీరేం చేయరేంటి, అది కూర్చుంటారు ఊరికే అంటే. వాళ్ళు ఇచ్చే ఇన్స్పిరేషన్, వాళ్ళు చేసే వరకు వేరే లెవెల్లో, వాళ్ళు వేరే ఏరియాస్ లో చేస్తున్నారు. వాళ్ళని ఈ ఏరియాస్ కి తీసుకొచ్చి కట్టిపడేసి రమణ మహర్షి స్వతంత్ర పోరాటంలో ఎందుకు పాల్గొనలేదు ఇట్లాంటి దరిద్ర క్వశ్చన్స్ అన్ని అడగద్దు. ఆయన దగ్గరికి వచ్చి ఆధ్యాత్మ తాపాన్ని ఒక క్షణంలో పోగొట్టుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఆయన పని వేరు, ఆయన అవతార కార్యం వేరు. రాముడిగా వచ్చి రావణ సంహారం చేశాడు, కృష్ణుడిగా వచ్చి కౌరవ సంహారం చేశాడు, ధాతరాష్ట్ర సంహారం చేశాడు. ఓకే, ధర్మం నిలబడే విధంగా ఆయన వచ్చి చూస్తాడు. మరి కృష్ణుడు అంత ఉండగా ఆయన కళ్ళ ముందు ఎంత అన్యాయాలు జరిగినాయి, ఎంతమంది రాక్షసులు పుట్టారు, ఇంతమంది ఆయన పుట్టిన దగ్గర నుంచి సంహరించాలి అని చెప్పి ఇంతమంది వెనకాల పడ్డారు ఆయనకి. మరి ఆయనకి దేవుడే కదా, ఎందుకు వాళ్ళని ఆపలేదు, వాళ్ళ సంకల్పాలు ఎందుకు ఆపలేదు. దెర్ ఈస్ సంథింగ్ బియాండ్ అవర్ అండర్స్టాండింగ్ ఇన్ దిస్ ఫస్ట్ పాయింట్. నేను అంత చదువుకోలేదు, అన్ని అక్కడిక్కడ విని ఇక్కడక్కడ చదివి నాకు అర్థమైన థియోరీస్ మీకు చెప్తున్నాను. ఐ మే బి రాంగ్ అండ్ ఐ ఆమ్ రాంగ్, ఐ నో, ఐ ఆమ్ హాఫ్. అందరూ మనందరిది అదే పరిస్థితి. కానీ ఎంత అర్థమైందో వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్క మాట, ఆయన కబీర్ దాస్ గురించి చెప్తాడు, నాకు మంత్రోపదేశించిన గురువు అని చెప్పాడు, ఏమి దగ్గర రానివాడు. ఒక రోజు ఆయన గంగా స్నానానికి వెళ్తూ ఉంటే దారిలో పడుకుంటాడు. చీకట్లో ఆయన కనిపించక కాళ్ళ దగ్గర రామ్ రామ్ అంటాడు. రామ్ రామ్ అనగానే ఈయనకి తెలిసి, ఓ రామ్ రామ్ అనాలి మనము ఎప్పుడు కూడా అనుకుని ఆ రామ అనేసి ఆయన తరించాడు అని చెప్తారు. సో అట్లా ఒక మంత్రంగా తీసుకొని మహాత్ములు యద్యదాచరితే శ్రేష్ఠ అంతే. ఏం చేస్తున్నారు, చదువుకున్న వాళ్ళు విజ్ఞులు ఏం చేస్తున్నారు,
అది తీసుకుందాము, చేద్దాం. నాకు తోచిన ఏరియా సంస్కృతము, నేను ఏరియా తీసుకున్నాను. మీకు ఏరియా తోస్తే కొంతమంది వెళ్తున్నారు, ఆదివాసీ క్షేత్రాలకు వెళ్తున్నారు, అక్కడ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు. కొంతమంది స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకు చెప్తున్నారు, కొంతమంది టీవీస్ లో యూట్యూబ్స్ లో వాటిలో చెప్తున్నారు, అయ్యా ఇవి చదవండి. కొంతమంది కొన్ని స్పెసిఫిక్ గా చేస్తున్నారు, కొంతమంది జనరల్ గా చేస్తున్నారు. ఓకే, సో పిల్లల్లో ఒక మార్పు తీసుకొని వస్తున్నారు. అట్లా ఎవరికి తోచింది వాళ్ళు. కొంతమంది ఆడవాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నారు, కొంతమంది సిద్ధాంతాలు, జ్యోతిషాలు ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నారు, శాస్త్రాలు. ఎవరికి తోచింది వాళ్ళు మన ధర్మాన్ని నిలబెట్టడానికి, ఒక ఐడియా ఇవ్వటానికి, మనం నాశనం అయిపోకుండా మన అస్తిత్వం కోసం పోరాడటం కోసం అని ఎవరికి ఎంత తోచితే వాళ్ళంతా చేస్తున్నారు. అది అక్కడ. సో ఈ ఒక్క శ్లోకం వెనకాల చూడండి ఎన్ని ఉన్నాయో. అట్లా అని మధ్యలో ఆగిపోతే బాధపడదు. అదే అంటారు, మంగళాచరణాలు ఇన్ని చేస్తారు, ఎన్ని పుస్తకాలు సక్సెస్ అని మంగళాచరణ చేసినందువల్ల ఇట్లా మాట్లాడతారు. అట్లా నేను మంగళాచరణం మానేస్తావా? చెయ్యి, కనీసం అదే చేయగలిగింది చేస్తే ఓకే. మరి ఇప్పుడు నేను ఒకటే అనుకుంటాను, ఇది పెట్టుకుంటాను, ఓకే, ఇది కర్మ ఇంత ఉంది, ఇది ప్రయత్నము, ఓకే, ఈ కర్మ ఇక్కడ ఉంది, ప్రయత్నం ఇక్కడ ఉంటే పని జరగదు. సో కర్మ ఇక్కడుండి ప్రయత్నం ఇక్కడుంటే పని జరుగుతుంది. కర్మ ఇక్కడుండి ప్రయత్నం ఇక్కడ ఉంటే గనక అసలు కర్మ అడ్డమే రాదు. సో అందుకని ఇక్కడున్న ప్రయత్నాలు అద్భుతంగా వర్కౌట్ అవుతాయి, ఇక్కడున్న ప్రయత్నాలు మధ్యమంగా వర్కౌట్ అవుతాయి, ఇక్కడున్న ప్రయత్నాలు అస్సలు వర్కౌట్ అవ్వవు. కర్మ ఇక్కడే ఉంటుంది, అది ఇక్కడ చెప్తోంది. సో ఇది నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. ఇదంతే, ఇది పంచైతాని సృజ్యంతే, ఇది ఇక్కడ, ఇది అంతే, ఇది కదలదు, ఇది ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావు, దీంతో ఇది సమానం చేసుకో ఒక్కొక్క విషయంలో. ఓకే, అండ్ ఇంకొక మాట సభాముఖంగా చెప్తున్నాను, నేను ఇది చేసి మాట్లాడుతున్నాను. I have tried and I'm speaking at my level best. I have tried to overcome all my limitations, all what was stopping me, all నా దగ్గర చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ ని నేను ట్రై చేసి నాకు అర్థమైనంత లెవెల్లో, ఓకే, ఆధ్యాత్మిక, అధిభౌతిక, అధిదైవిక తాపాలన్నింటితోటి డీల్ చేసి ఆ తర్వాత బయటికి వచ్చి నేను మాట్లాడుతున్నాను ఈ మాట. కాబట్టి మీరు మీకున్న బేరీస్ వేసుకోండి, ఇది ఒక్కసారి ఎనలైజ్ చేసుకోండి. ఓకే, ఇది ఆయుర్దాయము, ఇది విత్తము, ఇది విద్య, ఇది నిధనము, ఇది కర్మ, ఈ 5 ఇక్కడ ఉన్నాయి. నేనేం చేస్తున్నాను, నేను ఎంత లెవెల్ చేయాలి, ప్రతి దినం చేయండి అదే పని. ఎవ్రీ డే డూ ఇట్, ఎవ్రీ డే. డోంట్ డూ ఇట్ ఎస్టర్డే, డోంట్ స్టాప్ ఇట్ టుడే, డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్ టుమారో. డూ ఇట్ టు ఎస్టర్డే, డూ ఇట్ టుడే, డూ ఇట్ టుమారో. దట్ ఈస్ ద ఓన్లీ వే. ధన్యవాదాలు. ఇక్కడ ఒక్క చోటే సమాధానం ఉంది. అందుకని ఇది ఒకటి చెప్పదలుచుకున్నాను, మనం చాలా చేయగలము. మన లోపల ఏంటంటే మన సిద్ధాంతాల్ని మనమే తప్పుగా తీసుకొని, మన ఋషులు మునులు మనకు అర్థం కాక సెల్ఫ్ కాంట్రడిక్టరీ. ఇప్పుడు ఒక చోట చాలా క్రూరంగా రాస్తారు, రోగం వచ్చినా కూడా మందుకు వెళ్ళొద్దు, ఇది భగవంతుడు ఇచ్చింది అని చెప్పి తీసుకోండి అంటే ఆ పుస్తకం మూసేశాను నేను. ఎందుకు, నాకు చాలా తప్పనిపించింది. అయ్యో, రోగంతో బాధపడుతున్న మనిషికి మందు వేయటం అనేది సహజం కదా. తర్వాత పెద్దవాళ్ళని అడిగాను, ఇదేంటంటే ఇట్లా రాస్తున్నారంటే, అమ్మా అది వేరే లెవెల్ ట్రూత్, అది నీ లెవెల్ ట్రూత్ కాదు, డోంట్ గో ఫర్ ఇట్ నౌ. సో దేర్ ఆర్ లెవెల్స్, మన లెవెల్స్ మర్చిపోతున్నాము. ప్రతివాడు వినేయటము, పెద్దవి వినేయటము, నేను ఈ లెవెల్ కి సరిపోతానని చెప్పి అది తీసేసుకోవటం. ఉపనిషత్తులేనండి, మేమైతే మహాభారతాలు పురాణాలు ఎప్పుడో బంద్ చేసామండి. ఇవి మాటలు ముట్టుకొని కూడా ముట్టుకోరు మహాభారతాన్ని. పురాణ మాట్లాడతారు ఉపనిషత్తుల లెవెల్. మాకు వేదాలు నేర్పించండి, వేదాలు నేర్పిస్తే చాలు మాకు. అరే వేదాలని కాదయ్యా, లేదయ్యా, నాకు వేదాలే కావాలి. ఇదనమాట. ఈ మూర్ఖత్వంలో మనం పడిపోయినామే అనంటే, నువ్వు నా మీద వివేక్ష చూపిస్తున్నావు, నువ్వు నన్ను వేరు చేస్తున్నావు. అది కన్ఫ్యూజ్ చేసేస్తాయి వాడు నా సిద్ధాంతాలు. కూర్చుంటాడు భగవద్గీత పెట్టుకొని, అందులో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. చూసావా, అంతే. మనం నీ కర్మ నువ్వు చెయ్యి అన్నాడా, అంటే ఇక వీళ్ళందరూ నా మీద కక్ష కట్టి నా మీద ఈ విధంగా రాశారు. అది వాడికి అట్లా అర్థమవుతుంది, ఈమెకి ఇట్లా అర్థమవుతుంది. నన్ను చదవద్దంటారా, నన్ను చేయొద్దంటారా, ఈ వీటిలోనే కొట్టుకుంటున్నాం మనం. అందుకు కాదు, మనందరి శక్తి చైతన్యము ఎందుకు స్ప్లిట్ అయిపోయి ఉన్నాయో, ఈ సిద్ధాంతాలు మనకు క్లియర్ గా లేకనే మనము డిసైడ్ చేయలేము. ఒకటి పర్సనల్ లిమిటేషన్స్, ఇంకోటి సోషల్ లిమిటేషన్స్, ఇంకోటి మన కాన్స్టిట్యూషనల్ లిమిటేషన్స్, ఓకే, ప్రాక్టికల్ లిమిటేషన్స్ ఇన్ దిస్ వరల్డ్, ఈ మోడర్నిటీ, ఇవన్నిటితోటి మనం ఎన్ని మనకి యుద్ధాలు మనం చేయాల్సిన ఉన్నాయంటే, అందులోంచి మనం కనీసం ఒక్క యుద్ధాన్ని కూడా మనం చూస్ చేసుకోలేకపోతున్నాం. ఏమనుకుంటాం చివరికి, ఇదంతా భగవంతుడండి, ఇదంతా కలిమాయ,
అసలు మనము వెళ్ళి మధ్యలో పెట్టకూడదండి వేలు అస్సలు. మనం ఎవరమండి, మనం నిమిత్త మాత్రంలో అట్లా చూస్తూ సాక్షిభూతంగా వాటిని చూస్తూ కూర్చోవాలి. అదే వాడి ఇల్లు కాలుతోంది, వాడు మరి సాక్షిభూతంగా కూర్చోమనండి. సమాజం కాలిపోతుంటే వాడు సాక్షిభూతంగా చూస్తున్నాడు. ఐ రియల్లీ రెస్పెక్ట్ ఇట్. అది కూడా, దానికి కూడా చాలా శక్తి కావాలి. నా కళ్ళెదురుగా అన్యాయం జరుగుతుంటే నేను దాన్ని కళ్ళు మూసుకొని ఏం జరగలేదు అన్న నాకు నేను చెప్పుకోవడానికి చాలా శక్తి కావాలి. అది పక్కవాడికి జరుగుతున్నప్పుడు, నాకు జరుగుతున్నప్పుడు, నా ఇంట్లో జరుగుతున్నప్పుడు, నా వాళ్ళకి జరుగుతున్నప్పుడు చెప్పండి. అప్పుడు అంతే అని. కూర్చోవాలా? కూర్చోగలిగితే ఒప్పుకుంటాను. ఓకే, కూర్చోగలిగితే కాదు. నా శరీరానికే జరుగుతోంది, నా మీదే జరుగుతోంది, అప్పుడు కూడా నేను కామ్గా కూర్చొని ఎస్ ఇదంతా సాక్షిత్వం, నేను నాకు దీంతో ఏం సంబంధం లేదన్నప్పుడు నాకు అందరూ వచ్చి నమస్కారం చేస్తారు. అప్పుడు ఐఎమ్ రియల్లీ రెడీ ఫర్ దట్ రెస్పెక్ట్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు రిసీవ్. అందుకే రమణ మహర్షికి అందరు దండం పెట్టారు. ఆయన శరీరానికే జరుగుతున్నా కూడా ఆయన నాకు ఇదేమీ లేదు అన్నాడు. కాబట్టి ఆయన పక్కవాడికి జరిగినా, తనకు జరిగినా, ఇంకోటికి జరిగినా ఒకటే తిరిగా తీసుకున్నాడు. ఓకే, ఆయనకి ఎంత శక్తి ఉందంటే, ఒకతను అడిగాడు, అయ్యా ఆత్మానుభూతి అంటే ఏంటంటే, ఆయన పోయి గట్టి కావలిచ్చుకుంటాడు. గట్టి కావలిచ్చేసుకొని ఒక క్షణంగా ఆగిపోయినట్టు ఒక దాదాపు 40 minutes వరకు ఆయనకి ఈ స్టేట్ లో లేడట. ఆయన ఏది ఆయన వచ్చి కౌగిలించుకొని వెళ్ళిపోయినాడంట. అన్నామలై స్వామి అని ఒక ఆయన. ఓకే, ఆయన అక్కడ ఉండి ఇంకా ఆ తర్వాత ఆయన ఇవన్నీ వదిలిపెట్టేసి అప్పటిదాకా ఆసనం పనులు చూసుకునేవాడంటే అక్కడ వదిలిపెట్టేసి ఆ భావన నాకు కావాలి అంటే చెప్పండి, వెళ్ళి తపస్సు చేసుకో అని చెప్తే వెళ్ళిపోతాడు. ఇంకా ఆయన విడిగా ఉండి విడిగా తపస్సు చేసుకుంటాడు. అంత పవర్ఫుల్ మనిషి ఆయన. ఓకే, సామాన్యుడు కాదు. ఓకేనా? సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ ఫేటలిజం అండ్ అంత సమానంగా ఉన్నాడు ఆయన. పక్కవాడికి జరిగిన అంత శక్తి తన దగ్గర ఉండి కూడా తన కర్మ అంతా తను అనుభవించి, తను ఏదైతే రాచపుండ అయిందో తనకి ఒంటి మీద దాన్ని అనుభవించాడు. తన మీద జరిగిన ఒకటి తిరిగి తీసుకున్నా, పక్కవాడికి జరిగిన ఒకటి తిరిగి తీసుకున్నాడు. ఓకే, సో ఆ సమానత్వం మనలో ఉంచుకుందాం. ఉంటే అన్ని చోట్ల సమానంగా ఉండండి, లేకపోతే అన్ని చోట్ల స్పందించండి. నా కొడుకునే ఉందంటే నేను స్పందిస్తాను, పక్కవాడి కొడుకు నేను చేసినా నాకు అనవసరము. ఓకే, అది వద్దు, ఆ డిఫరెన్స్ వద్దు. పెడితే అన్ని ఒక చోట పెట్టండి. రైట్? సో ఇవాళ ఒకటే సుభాషితం అయింది. వచ్చే వారం చూద్దాం నెక్స్ట్ సుభాషితం. ఒక్కసారి చదువుతాను, రివిజన్ చేసుకుందాము. చాలా మంచి సుభాషితం, మర్చిపోకండి దీన్ని. ఆయు కర్మ చ విత్తం చ విద్యా నిధనమేవ చ పంచైతాని సృజ్యంతే గర్భస్థస్యైవ దేహినః. ఓకే, పంచైతేనను కల్ప్యంతే గర్భగత్వేన దేహినాం. రకరకాల పాఠాంతరాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. లెట్స్ యాక్సెప్ట్ దెమ్ యాజ్ అ వెరైటీ. డోంట్ బి కన్ఫ్యూజ్. వాటితో మనకు సంబంధం అయ్యో నేను ఇట్లా విన్నాను ఆర్య, ఇట్లా ఇట్లా ఇది వేరేగా ఉండింది భగిని ఉంటే ఉంది, మరేం పర్వాలేదు. చెప్పేది మాత్రం మాట ఒకటే ఉంటుంది, పదాలు కొద్దిగా వేరుంటే ఉండొచ్చు. ఓకేనా? సందేహాలు ఉంటే అడగచ్చు రిగార్డింగ్ సుభాషితం ఆర్ థియరీ ఏదన్నా సంక్షిప్తంగా. చిన్నది మీరు చెప్పారు కాబట్టి చిన్నది చెప్దామని, మళ్ళీ ఇంకా అవుతుందో లేదు తెలీదు. మా బాబుకి చెప్పేటప్పుడు చెప్తూ ఉంటా అండి. అంటే ఈ లైఫ్ మనం చాయిస్ చేసుకున్నది కాదు, పైన మన జన్మ కర్మల మూలాన వచ్చింది. అందం గాని, చదువు గాని, ధనం మీద గాని, దేని మీద గర్వం ఉండకూడదు. క్రితం జన్మలో ఏదో చేసుకున్నాం కాబట్టి ఈ జన్మలో వచ్చింది. ఈ జన్మలోది కాబట్టి వచ్చిన దానికి విలువ ఇచ్చి ఆ ధనాన్ని దానం కింద, విద్యాదానం కింద, ధనం దానం కింద, మన దగ్గర ఉందన్న గర్వం ఉండకూడదు. ఉన్నదాన్ని కొంచెం చేస్తూ బతకాలి. ఇది మా బాబుకి చెప్తూ ఉండ. అంటే ఏదైనా చేసేటప్పుడు కానీ, నువ్వు పొడుగ్గా ఉన్నావని కానీ, నీకు లెక్కలు వస్తాయని కానీ, దాన్ని ఫేవర్ గా తీసుకుని ఎవరికన్నా సాయం చేయాలి. కానీ అది ఏదో సరస్వతి కటాక్షం, నువ్వు తెచ్చుకుంటే వచ్చినవి కాదవి, ఎంతో కృప ఉంటే వచ్చినవి ఏదో జన్మలో. దానికి విలువ ఇవ్వాలి. దాన్ని అలాగే ఉంచుకుని అది మనకి మంచి ఆధారంగా ఉండాలంటే దాన్ని దానం కూడా చేస్తూ ఉండాలి. ఉన్న దాంట్లో అది ఒక ఇద్దరు తల్లులు వెళ్తూ ఉంటారు ఒకటే చోటు నుంచి. ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఒక తల్లి ముందు వెళ్తుంది. అక్కడ బిచ్చవాళ్ళు కూర్చొని ఉంటారు, రోడ్డు మీద అడుక్కుంటూ ఉంటారు, అమ్మా దానం చేయాలి.
అప్పుడే చెప్తే ఇగో చూడు అగో బిచ్చగాళ్ళని చూడు, అందుకని బాగా చదువుకోవాలి, అయితే నువ్వు కూడా వాళ్ళలాగా అయిపోతావు అని చెప్పి ముందుకు వెళ్ళిపోతుంది. తర్వాత ఇంకొక పిల్లాడిని తీసుకొని వస్తుంది, బాబు వాళ్ళని చూసావా బిచ్చగాళ్ళని అంటే చూసానంటాడు. అంటే నాన్న నువ్వు మంచిగా చదువుకొని గొప్పవాడివే, అటువంటి వాళ్ళకి నువ్వు సహాయం చేయగలుగుతావు నాన్న, ఇవాళ రోజున మన దగ్గర ఉన్నదితో మనం ఇస్తాం, కానీ రేపు పొద్దున వాళ్ళ ఫ్యూచర్ బాగు చేయాలంటే నీకు అంత స్థితి నీకు ఉండాలి, అందుకని బాగా చదువుకో బాబు. ఇద్దరు తల్లులు చదువుకోమనే చెప్పారు పిల్లాడికి, కానీ రీజన్స్ ఏం చూపించారు. సో అదన్నమాట మీరు చేసింది చాలా కరెక్ట్ పని. ఇప్పుడు ఇవి దొరికాయి, వీటితోటి నువ్వేం చేస్తావు అనే దాన్ని బట్టి నీకు ఉంటుంది. ఉండటం గొప్ప కాదు, నాకు గొప్ప డబ్బు ఉంది గొప్ప కాదు, డబ్బుతో నువ్వేం చేశావు, నాకు గొప్ప చదువు ఉంది, నా చదువుతో నేను ఏం చేశాను, నాకు గొప్ప రూపం ఉంది, రూపంతో నేను ఏం చేశాను, అది ఇంపార్టెంట్. దట్ మేక్స్ ఎ పర్సన్. సో వాట్ హ్యాపెన్స్ టు యూ ఇస్ నాట్ యువర్ లైఫ్, వాట్ యు డూ విత్ వాట్ హ్యాపెన్స్ టు యూ ఈజ్ యువర్ లైఫ్. ఆ సిద్ధాంతం మీద ప్రాతిపదిక మీద మన ధర్మం అంతా నిలబడి ఉంది. సో వాట్ యు డూ అదే మన వాళ్ళు చెప్పారు, ఇది ఇంతవరకు జరిగింది. వాట్ హ్యాపెన్స్ ఇస్ హ్యాస్ బిన్ డిసైడెడ్, సో వాట్ యు డూ ఈజ్ టు బి డిసైడెడ్ బై యూ. ఓకే, ఇంతటితోటి ఈ పాఠాన్ని ఆపుతున్నాను. మనం ప్రార్థన చేసుకొని మళ్ళీ వచ్చే వారం రిటర్న్ టెస్ట్ పెట్టుకుందాము. ఓకే, మొత్తం అన్నిట్లో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, నేను పంపిస్తాను, కంటెంట్ పంపిస్తాను. 12 ఉంటాయి మొత్తము, 12 సుభాషితాస్ లో టెస్ట్ ఉంటుంది, రిటర్న్ టెస్ట్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. సర్వం శ్రీరామార్పణమస్తు. ధన్యవాదాలమ్మా. నమః శివాయ.